అబ్బాయి గారు దీన్ని కొంచెం చూసి పెట్టండి. చూశాను, తీసుకెళ్లి పెంట మీద పడాయి. అక్కడి నుండి తెచ్చానండి. అయితే ఏం చేయమంటావు? మ్యూజియం లో పెట్టమంటావా? కాదండి, ఇది కొంచెం అమ్మి పెట్టండి. కాఫీకి డబ్బులు రావు. అలాగే వేస్తారేంటి బాబు? ఏంట్రా నా ముఖం చూస్తే పెంట మీద టీవీలు పాత సీసాలు కొనేవాళ్ళ కనిపిస్తున్నానా? టీ ముందు ఎక్కడి నుంచి ఏంటంటారు? నాకేంటి బాధపడ్డం లేదేంటి? అడుగు అది మాట షాపులోనే ఉన్నాడు. ఇదిగో చెప్తాను. నిన్నే ఇదిగో ఏ పెంట మీద టీవీలు ఎవరా? ఏదండి చూడరి, పైన డొక్కు తప్ప లోపల తెలుసు కదా. 116 ఇస్తాను. ఇదిగో ఆ నిద్ర గన్నేరు చెట్టు కింద కాసేపు నిద్రపో. భాగ్యం ఇంటి నుంచి భక్త ప్రహ్లాద్ క్యాసెట్ తీసుకొచ్చావా? అమెరికా క్యాసెట్లు అన్ని తీసుకొచ్చావా? ఏమి మరి సొంతంగా అతికిచ్చావు? సొంతంగా ఏమన్నా నీ అప్పసత్తు అనుకున్నావు? అసలు ఏమన్నా క్యాసెట్లు ఇచ్చినారంటే ఇలాగే తగలే. మీరు కూడా వ్యాపారం చేసుకునేవాళ్ళేగా పాపం, ఎంతకాలం ఊరుకుంటారు? చెంపలు వాయించి అడగండి, ఇచ్చాడా సరే సరే, లేకపోతే ఏదైనా ఒక విలువైన వస్తువు పట్టుకెళ్ళిపోండి. అప్పుడు గాని వీడికి బుద్ధి రాదు. అంతేనంటారా? సరే నీ సంగతి తర్వాత చెప్తా. 1/2 కిలో పచ్చిమిరపకాయలు పరపరాలు వేశాను, మంటెత్తిపోయినాను. కమాన్ అర్జెంట్ గా సిటీ బాకి లేకపోతే ఈ షాపులో ఏం పట్టుకెళ్ళిపోతానో నాకు తెలియదు. అయిపోయి ఇందా మూర్తి గారు కావాలంటే వీసీఆర్ పట్టుకెళ్ళండి, లేకపోతే మా శర్మ చూపించట్టుగా ఈ కెమెరా పట్టుకెళ్ళండి. ఇది ఆ క్యాసెట్లన్నీ పట్టుకెళ్ళండి, నా షాప్ అంతా పీకేయండి. అంతేగాని ఈ టీవీ మాత్రం పట్టుకెళ్ళదు సార్. ప్లీజ్ టీవీ కావాలి. ఇదిగో శర్మ గారు, నాకు టీవీ కావాలి. మూర్తి గారు కాళ్ళు చెరుపుకోండి. నాకు టీవీ కావాలి. మూర్తి గారు నా షాప్ అంతా అమ్మి పట్టుకెళ్ళండి, కానీ ఈ టీవీ ఒకటి మాత్రం వదిలేయండి. జీవితాంతో దీంతో బతికేస్తాను. కావాలంటే మీ ఖాళీ పట్టుకుంటాను. నాకు ఆ టీవీ కావాలి. దీని ఖరీదు 58,000 రూపాయలు. పొద్దునే షేక్ అబ్దుల్ ఖాన్ గారు పంపించాడు. దుబాయ్ నుంచి ఈ టీవీ షిప్ లో దిగింది. ఈ టీవీ మాత్రం పట్టుకెళ్ళండి. అయితే సార్ పిల్లకైనా లంపకాయలు తింటారు కదా, స్కూల్ గొడవ చేశారంటాను. ఎవరిలాగా వాగుతుంటారు. నువ్వు ఆర్డర్ తప్పుకో, స్టీరింగ్ మారిపోద్ది. స్టీరింగ్ ఇది దుబాయ్ టీవీ. దుబాయ్ టీవీ అయితే బొమ్మ 2 పక్కలు కనిపిస్తుంది. అది కాదు. ఏది కాదండి, దగ్గర వచ్చేసింది. అది కాదు, దీని సెటప్ అంతా వేరు. నీకు తెలియపోతే నువ్వు మూసు కూర్చో. మెయింటైన్ చేయడం. ఇప్పుడు నేను టీవీ ఆన్ చేస్తాను, అంతా చూడండి. సైలెన్స్. ఇప్పుడే స్విచ్ ఆన్ చేశాను. మొదట సౌండ్ వస్తుంది, తర్వాత బొమ్మ వస్తుంది. ఆ బొమ్మల్ని చూసి మీరు రెచ్చిపోయి విపరీతంగా డాన్స్ చేస్తారు. చూసుకోండి అమ్మ దీని మీ టీవీ. నా టీవీ కాల్ చేశారు రా బాబోయ్. ఆ గొడవ లేకపోతే ఏంటండి? ఇదేమన్నా మామూలు టీవీయా? దుబాయ్ స్పెషల్, ఖరీదు 58,000. పొద్దునే షిప్ లోంచి దిగింది. ఎన్ని ట్యాక్సులు కట్టారు. మా ఫ్రెండ్ అబ్దుల్ సులేమాన్ ఖాన్ గారు అమ్మి పెట్టమని పంపించాడు. ఇప్పుడు వాడికి నేను ఏం సమాధానం చెప్పను రా దేవుడా. మూర్తి గారు ఏం సమాధానం చెప్పరు, కాకపోతే ఏంటండి? నా చీటీకి నీ టీవీకి చెల్లి కావాలంటే ఈ 2,000 రూపాయలు ఉంచుకో. నాకు వద్దండి, వద్దండి. చిచ్చి ఎలాగైనా భాగ్యంతో మాట్లాడి ఇవి ఎలా అరేంజ్ చేసావు అనుకో. అబ్బా ఈడు భాగ్యానికి అవుతాడో లేదు కానీ నాకు మాత్రం వెళ్దాం పదండి. మంచి కాక మీద ఉంది, ఏ దొరికితే దుచ్చుకోడే. ఏంటి ఏం చెప్పంటారండి? భాగ్యం 3 రోజులు ఇంట్లో రాకూడదు. అబ్బా ఈ లేడీ సరిగ్గా టైం చూసుకొని ట్రబుల్ ఇచ్చేస్తుంటారయ్యా. నాలాంటి అమర ప్రేమకుడికి ఎంత అడ్డు. ఇదిగో చిన్నారారు, బంగారం లాంటి 2 పిల్లలు ఇంట్లో ఉండగా మళ్ళీ ఆ భాగ్యం గోలు ఎందుకండి మీకు? వాళ్ళు ఉండిపోయారే బాబు. భాగ్యంతో మా మ్యారేజ్ అయిపోయాక మా
మా పెద్దదాని గ్యాస్ స్టవ్ లీక్ చేసి నిప్పట్టించి చంపేస్తాను. మా రెండో దానికి కూల్ డ్రింక్లు అంటే ఇష్టం కదా, థమ్స్అప్ లో 4 మంది కలిపి తాగించేసి ఇద్దరిని వదిలించేసుకుంటాను. మీరు వదిలించేసుకుంటారు బానే ఉందండి, మరి ఆ భాగ్యానికి ఎంత కష్టం? 2 మొగుళ్ళతోటి ఓ సంటి కుర్రాడితోటి గుట్టుగా కాపురం చేసుకుంటుంది కదా. నేను తక్కువ తిన్నాను అనుకున్నావా? దానికి వేసిన ప్లాన్ వేసారా? ఆలకించవయ్యా. ఇదిగో మా రైల్వేలో 4 వస్తాదులు లాంటి గ్యాంగ్ మ్యాన్ని సెటప్ చేశాను. టైం చూసుకుని ఆ రామ్మూర్తి గాని మర్డర్ చేయించేద్దాం. ఆ రాజుని గాని తమిళనాడులో ఉప్పు నీళ్లు కూడా దొరకని ప్లేస్ కి ట్రాన్స్ఫర్ చేయించేద్దాం. ఆ కుర్రా కొడుకుని రైలు పట్టాల మీద పెట్టి మర్డర్ చేయించేద్దాం. యాక్సిడెంట్ లిస్ట్ లో కొట్టుకుపోతాడు. ఇదేంటిది? ఇన్ని ఎదవ ప్లాన్లు చేస్తున్నారు కదా. భాగ్యంతో మీరు ముచ్చటగా 3వ ఫ్యామిలీ పెట్టిన తర్వాత మీకు వయసు అయిపోయి భాగ్యం 4వ ఫ్యామిలీ పెట్టింది అనుకోండి, అప్పుడు ఏం చేస్తారు? దానికి వేసిన ఐడియా. భాగ్యంతో మన శోభనం అయిపోయిన మర్నాడు మనకేటండి మీకు? నాకేనే బాబు. మర్నాడు బ్యూటీ పార్లర్ కని తీసుకెళ్లి గుండు కొట్టించేస్తాను. జుట్టు వచ్చే వరకు చచ్చినట్టు ఇంట్లో పడి ఉంటది కదా, ఈ లోపల గట్టి అండర్స్టాండింగ్ వచ్చేస్తాం. చచ్చినా గడిపోం. ఎలా ఉంది ఐడియా? ఇదిగో చిన్నరారు, మీరు ఇన్ని ఐడియాలు చెప్పారు కదా, నేను ఐడియా చెప్పనా? ఏంటో? ఈవేళ భాగ్యం కొడుకు పుట్టినరోజు. ఆ రాజుని గాడు పులిగోరు పథకం ఇస్తున్నాడు. మరి గ్లాస్ కో జాకెట్ వేసుకున్న భాగ్యం తెల్లని మెడ మీద దగదగలాడిపోతూ మనం కూడా ఏదైతే ఎలా ఉంటుంది? ఉంటదా? అయితే చేయనిద్దామా? అమ్మో, గుండెల్ని కలుక్కుమంటుంది. దివాకరా, మీరు ఏదో మాట్లాడుకుంటే వచ్చాడు కదా, ఆ భాగ్యం తెలుస్తోంది. ఆ విషయమే కదా మాట్లాడుతున్నాం. ఏమంటారు? మరే బంగారం లాంటి ఛాన్స్ తప్పదంతా. లేకపోతే మరి ఆ రాజన్ గాడు. ఓకే ఓకే, అందాకే ఉంచండి. సారీ అక్కయ్య గారు, మీరు ఒకసారి లోపల రండి. ఏమండి, రేపు నా వీడియో లైబ్రరీకి స్టేట్ బ్యాంక్ వాళ్ళు 2,15,000 లోన్ ఇస్తున్నారు. ముందు సెక్యూరిటీ డిపాజిట్ కింద ₹1,00,000 కట్టాలి. నా దగ్గర 78,000 ఉన్నాయి. మా గోపీచంద్ గారు ఊళ్ళో ఉన్నట్టయితే వాడి దగ్గర తీసుకునేవాడిని. అంచేత ఈ పాట పాడవలసిందే. కావాలంటే రేపు నాకు వచ్చే 2 లక్షలు మీకు 1,00,000 ఇస్తాను. సైలెంట్ గా వడ్డీకి తిప్పుకుందరు కానీ ఇంకా వేరే మాట్లాడకండి. మరి ఇన్స్టాల్మెంట్ నెల కరెక్ట్ గా కట్టేయాలి. మీ గోపీచంద్ర అడ్డం పెట్టుకుని ఎగ్గొట్టాలని చూసావనుకో, నేను ఒప్పుకోను. బలేవరే, నా పాట 50,000. చీటీ పాట అనుకున్నావా, సినిమా పాట అనుకున్నావా? ఇదిగో దివాకరం, తీసుకునేది కాదు వదిలేసేది పాడాలి. బొత్తిగా నాలెడ్జ్ లేటుంది. ఇప్పుడు ఉదాహరణకి ఏమండి, ఏ సన్నాసేతమైన పాడేసి ఎగ్గొట్టేసారు అనుకోండి, ఏం చేస్తారు? పళ్ళు రాలగొడతాం. మనం వాళ్ళు కొట్టాం ఎందుకు? పోలీసు రిపోర్ట్ ఇస్తే వాళ్ళే వాళ్ళు కొడతారు. మీరు నోరు మూసుకోండి, తెలిసి తెలియని వాగుడు. ఇది లైసెన్స్ లేని బిజినెస్. పోలీస్ రిపోర్ట్ ఇస్తే ముందు మన పళ్ళు రాలగొడతారు. కరెక్ట్ కరెక్ట్. ఈ రిస్క్ ఏదో బాగానే ఉన్నట్టుందే. ఇది 50,000 రూపాయల చీటీ పాట. నా కమిషన్ 2,000. నా పాట 5,000. 7,000. 10,000. 12,000 కొంద. 12,400. 13,000. ఇదిగో దివాకరం, నువ్వు పాడలేవా? 35,000. ఇదిగోనయ్యా, నెల కట్టడం మర్చిపోకే. థ్యాంక్స్. నా షాప్ ఓపెనింగ్ కి మీరంతా రావాలమ్మా. రిబ్బన్ కటింగ్ ఎవరో తెలుసా? ఎవరు పనికి మాని 80 ఉంటాడులే. మీరే.